చూసినాకైతే హీరో ఎక్స్ట్రీమ్ వెహికల్ అండి. దీనికైతే బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినాయి. సో, చూసారు కదా ఎంత దరిద్రంగా, దారుణంగా అరిగిపోయి కంప్లీట్‌గా డిస్క్ మొత్తం అరిగిపోయింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిస్క్ ప్యాడ్స్ మార్చాలంటే వీల్ బోల్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. వీల్ బోల్ట్‌కైతే 24 సైజ్ వస్తుంది. 22 కానీ ఆ వీల్ బోల్ట్ ఓపెన్ చేసి యాక్సిల్ అయితే బయటకి తీసేయండి. సో, యాక్సిల్ తీసేసిన తర్వాత ఈ క్వంటిలో యూనిట్ ఓపెన్ చేయడానికి అక్కడ ఎల్ఎంకి బోల్ట్‌తో డిస్క్ ప్యాడ్స్ బయటికి రాకుండా ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసి బయటికి లాగితే ఆటోమేటిక్‌గా డిస్క్ ప్యాడ్స్ అనేవి బయటకి వచ్చేస్తాయి. సో, డిస్క్ ప్యాడ్స్ బయటికి తీసేసి చూడండి ఏ రకంగా అరిగాయనేది. చూసారు కదా కంప్లీట్‌గా జీరో అయిపోయింది. అంటే దాని మీదన ఉన్న పర్టిక్యులర్ మెటీరియల్ కూడా అరిగిపోయి ఐరన్ కూడా వచ్చేసింది. ఆ రకంగా వాడేస్తారు. సో, దీనికేంటంటే ముందు మనం బయటికి ఆ యూనిట్ మొత్తం తీసేసి క్యాలిబర్ మొత్తాన్ని జీరో చేసేసి మొత్తం 2 పోల్స్‌కి కూడా గ్రీజ్ అప్లై చేసుకోవాలి. సో, చూసారుగా క్యాలిబర్ ఈ రకంగా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ హోల్స్‌లో కూడా గ్రీజ్ అప్లై చేసేసి ఈ ఆపోజిట్ పోల్స్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని గ్రీజ్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ దానికి ఫిట్ చేసేయండి. ఫిట్ చేసిన తర్వాత చూసారు కదా ఏ రకంగా ఫిట్టింగ్ అవ్వాలి. ఈ రకంగా ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయినట్టు. సో, దీనికి మనం కొత్త డిస్క్ ప్యాడ్స్ వేస్తాం. చూసారుగా ఎంత హైట్ ఉండే డిస్క్ ప్యాడ్స్ అనేవి. మీకు పాత డిస్క్ ప్యాడ్స్ అనేవి తీసేసి కొత్త డిస్క్ ప్యాడ్స్ వేసేయండి. కానీ డిస్క్ ప్యాడ్స్ లాస్ట్‌లో వేసుకోండి. వీల్ మొత్తం బిగిన్ చేసుకోండి. సెంటర్‌లో అటు ఇటు ఉన్న రోలర్స్ కూడా వేసేసుకొని వీల్ ఫుల్ టైట్ చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత డిస్క్ ప్యాడ్స్ పెట్టుకొని బోల్ట్ అయితే వేసేసుకొని టైట్ చేసుకోండి. సో, బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేయండి. లూజ్ టైట్ చేయొద్దు. కానీ క్లాంప్ అయితే ఇందాక నేను వేయడం మర్చిపోయాను. సో, మళ్ళీ రివ్యూ చేసామండి. క్లాంప్ వేసేసి బోల్ట్ అయితే టైట్ చేసుకుంటాం. క్లాంప్ ఉంటే మనకి డిస్క్ ప్యాడ్స్ అనేవి కిందకి ప్రెస్ చేసి ఉంటాయి అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ హీరో ఎక్స్ట్రీమ్ యొక్క అంటే లేటెస్ట్ మోడల్ వెహికల్ ఇది. హీరో ఎక్స్ట్రీమ్ యొక్క బ్రేక్ డిస్క్ ప్యాడ్స్ ఎలా మార్చాలని చెప్పేసి. సో, మొత్తం ఆ బోల్ట్ ఏదైతే ఉంది కదా ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేసిన తర్వాత బ్రేక్ అనేది చెక్ చేయండి. 99.9% కాదు 100% బ్రేక్ అనేది కరెక్ట్‌గా పడుతుంది. కానీ కొన్ని రోజుల వరకు టైం పడుతుంది. ఎందుకంటే డిస్క్ అనేది కంప్లీట్‌గా అరిగిపోయేది కదా! సో, అది అడ్జస్ట్ అయ్యేదాకా కొద్దిగా టైం పడుతుంది. తర్వాత డిస్క్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా నార్మల్‌గా కొత్త బండి బ్రేక్‌లా పడుతుంది. చూసారు కదా బ్రేక్ పంపింగ్ చేసేసుకున్న తర్వాత బ్రేక్ అనేది కరెక్ట్‌గా ఫంక్షన్ అవుతుందని చూసుకోండి. ఫంక్షన్ అవుతుంది. సో, మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసుకోండి గాయ్స్.